స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని అనురక్తి కలిగించేది సెక్స్. అనేక కారణాల వల్ల భార్యాభర్తలలో సెక్స్ సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా వెన్నెముకకు దెబ్బ తగిలితే సెక్స్ సమస్యలు కలుగుతాయని అందరూ భావిస్తూ ఉంటారు. వెన్నెముకు దెబ్బ తగిలినంత మాత్రాన అందరికీ సెక్స్ సమస్యలు రావు. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో దెబ్బలు తగిలినప్పుడు సెక్స్ సమస్యలు కలుగుతాయి. సాధారణంగా వెన్నెముకకు దెబ్బలు యుద్ధరంగంలోనూ, విమాన ప్రమాదాలలోనూ, రోడ్డు ప్రమాదాలలోనూ సంభవిస్తాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే సుమారు 1,00,000 మంది వెన్నెముకకు తగిలిన గాయాలతో బాధపడుతున్నారు. అందులో ఎక్కువ శాతం మంది మగవారు, యువకులు ఉండటం విశేషం. ఆధునిక చికిత్సా విధానాలతో వారిలో చాలామంది కోలుకున్నా వెన్నెముక గాయాల కారణంగా 2 కాళ్ళు లేదా 2 చేతులు చచ్చుబడిపోయిన వాళ్లు దాదాపుగా తమ రోజువారీ పనుల కోసం ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. అంగవైకల్యం కారణంగానూ ఇతరులపై ఆధారపడటం వలన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. వీటికి తోడు అంగస్తంభన సమస్య కూడా కలిగితే మానసికంగా మరింత కుంగిపోతారు. 2 కాళ్ళు 2 చేతులు చచ్చుబడిపోయిన వారిలో అంగస్తంభన సమస్య లేనివారు అంగస్తంభన సమస్య ఉన్నవారికంటే మానసికంగా ఎక్కువ ఆనందంగా ఉంటారు. వెన్నెముకకు దెబ్బలు తగిలిన వారిలో శృంగార సమస్యలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఆడా మగ ఇద్దరిలోనూ వెన్నెముక సమస్యలపై వాటి దెబ్బల ప్రభావం సెక్స్ ఎలా ఉంటుందో గమనించారు. చాలామందికి జీవితంలో ఇతర అంశాల ప్రభావం తక్కువగా ఉండటంతో సెక్స్ అనేది ముఖ్యమైన అంశంగా మారుతుంది. అంగస్తంభనం అన్నది 2 రకాలుగా ఉంటుంది. మానసికంగా ఆలోచనలు కలిగినప్పుడు కలిగేది, అంగాన్ని ప్రేరేపించినప్పుడు కలిగేది. D8 వెన్నుపూస కంటే క్రింద దెబ్బలు తగిలినప్పుడు మానసికమైనటువంటి ఆలోచనల వలన కలిగే అంగస్తంభనాలు కలుగుతాయి. దెబ్బలు బాగా పైన తగిలినప్పుడు ప్రేరేపణ ద్వారా కలిగే అంగస్తంభనాలు కలుగుతాయి. వెన్నెముకకు దెబ్బలు తగిలిన వారిలో 5% నుండి 56% మంది శృంగారంలో చురుకుగా పాల్గొన్నట్టు కనుగొన్నారు. అంగస్తంభనాలు కంటే కూడా వీర్యస్ఖలనంలో సమస్యలు కలిగినట్లు చూశారు. భావప్రాప్తిలో పెద్ద మార్పులు లేనట్లు గమనించారు. మగవారిలో వీర్యస్ఖలనంలో సమస్యలు కలగటమే కాకుండా వీర్యకణాల ఉత్పత్తిలో కూడా సమస్య కలుగుతుంది. బీజాలలో ఉష్ణోగ్రత పెరగడం ఇందుకు కారణమవ్వచ్చు. అంతేకాని హార్మోన్లలో హెచ్చుతగ్గులు కలగవని గమనించారు. వీర్యకణాలలో మార్పులు లేనివారిలో కృత్రిమంగా వీర్యస్ఖలనం గావించి వచ్చిన వీర్యాన్ని ఇన్సెమినేషన్ చేస్తారు. వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించటం మంచిది. ఆ తరువాత సెక్స్ సమస్యలు కలవారు సెక్సాలజిస్టు కలిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.